నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇక గత కొన్ని రోజులుగా సంచలనం రేపినటువంటి యూట్యూబర్ ప్రశ్న రావణ్పై కేసులు, అరెస్టుల వ్యవహారంలో మరి నిన్న రావణ్కు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ని విధించింది. నెల్లూరు జైలుకి రావణ్ను తరలిస్తామన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీటెక్కింది. సోషల్ మీడియాపై తెలుగుదేశం, వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. వైసీపీ ఫండింగ్ చేసి మరీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేపిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫ్యాక్షన్ రౌడీజాన్ని వైసీపీ ప్రోత్సహిస్తుందన్నారు. తనను, పవన్ కళ్యాణ్ను తిట్టడానికే వైసీపీ ఫండింగ్ ఇచ్చి మరీ కొంతమంది వ్యక్తులను ప్రోత్సహిస్తుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హింస, అనుచిత వ్యాఖ్యలనే గొడ్డల పార్టీ నమ్ముకుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఇక సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసుల ధోరణి చాలా ప్రమాదకరంగా ఉందన్నారు మాజీ సీఎం జగన్. గతంలో మీరేం మాట్లాడారో ఇప్పుడు వాళ్ళు అవే మాట్లాడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. అంటే యూట్యూబర్ల అరెస్టులకు సంబంధించి ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ అరెస్టులు తప్పు అన్నారు. ఇది ప్రమాదకర ధోరణిలో వెళ్తుందన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికం అన్నారు మాజీ సీఎం జగన్. అసలు ఎవరెవరిని తిట్టిస్తున్నారు ఏపీలో? ఒక ముఖ్యమంత్రి చాలా బహిరంగంగా మాజీ ముఖ్యమంత్రిని డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో తిట్టించడం కోసం మనుషులను పెడతా ఉన్నారు. యూట్యూబర్లని రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. సోషల్ మీడియా పేజీలు నడుపుతూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేసి ప్రభుత్వంపై విషం జిమ్మి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. తనను, పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కలిపి దారుణంగా తిట్టిస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మరీ తిట్టిస్తున్నారంటూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే ఒకప్పుడు అసెంబ్లీలో వారుండేది అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి వార్ అసెంబ్లీలో చాలా అర్థవంతంగా ఉండేది. అప్పట్లో వైఎస్ఆర్, చంద్రబాబు వాళ్ళ మధ్య దశాబ్దాల పాటు మరి అసెంబ్లీలో ఒక పోరు నడిచింది. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు జగన్ వర్సెస్ చంద్రబాబు. కానీ ఇప్పుడు వైకాపా 11 స్థానాలు పరిమితం అవటం, ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోవటం, సో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి కోర్టుకు వెళ్ళటం, వారు అసెంబ్లీకి గైర్హాజరవటం. దానివల్ల ఇంకా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయే పరిస్థితి లేదు. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధం జరిగేటువంటి పరిస్థితే లేదు. ఆ అదృష్టాన్ని ఏపీ ప్రజలు కోల్పోయారు పూర్తిగా. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ప్రతిపక్ష నేత దానికి ఏం కౌంటర్ ఇస్తాడు, లేదా ప్రతిపక్ష నేత ఏం విమర్శలు చేస్తాడు, ఏ లోపాలను ఎత్తి చూపుతాడు, దానికి అధికార పార్టీ నాయకుడు ఏం మాట్లాడతాడు అనేది చూసే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేకుండా పోవడం అనేది నిజంగా అది ఒక దురదృష్టం. ఇప్పుడు వారంతా కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. రామ్ గోపాల్ వర్మ సినిమా కత్తులు లేవు ఇప్పుడు, చిందే నెత్తురు లేదు ఇప్పుడు అనేటువంటి పాట ఏదైతే ఉందో అది సేమ్ భవిష్యత్తు పాలిటిక్స్ని ఉద్దేశించి ఆయన రాసేయడం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు గతంలో మాదిరిగా ఫ్యాక్షన్ లేదు, ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం ఆ కాన్సెప్ట్ లేదు. అది చాలా సంతోషం. అది ఆ వాతావరణం నుంచి ప్రజలు బయటపడ్డారు. కానీ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చని నోచుకోలేకపోతా ఉన్నారు. ఆ అవకాశమే లేదు. దానికి కారణం ఎవరు? తమకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నా ఇవ్వని ప్రభుత్వాందా, లేక ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చి తమ వంతుగా తమ బాధ్యత ప్రకారం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నటువంటి ప్రతిపక్షాందా? ఇక్కడ ఎవరిని తప్పట్టాలి? ఇప్పుడు వారంతా సోషల్ మీడియా, వీళ్ళు వాళ్ళని తిట్టించడం, వాళ్ళు వీళ్ళని తిట్టించడం, అసలు జరిగేటువంటి డెవలప్మెంట్స్ మీద చర్చ లేదు. చాలామంది ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్ఠకు చేరిపోయింది. అడ్డగోలు అవినీతి. రానున్న రోజుల్లో ఒక బడ్డీ కొట్టు పెట్టాలన్నా కూడా ఎమ్మెల్యే మనుషులకి కప్పం చెల్లించకుండా అర్బన్ నియోజకవర్గాల్లో
ఒక షాపు నడిపేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట వాస్తవం. వాటి మీద చర్చలు లేకుండా పోయినాయి, వాటి మీద ఫోకస్ లేదు. ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక పార్టీని తిట్టడం, లేదా ఒక పార్టీకి మద్దతుగా ఉండేటువంటి యూట్యూబర్ ఇంకొక పార్టీ మీద పరుష పదజాలంతో మాట్లాడటం, దానికి మిగతా వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వటం, వీళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడం, వీరికి మద్దతుగా మాజీ సీఎం మాట్లాడటం, మళ్ళీ సీఎం కౌంటర్ చేయటం. ఎపిసోడ్ మొత్తం సోషల్ మీడియా వార్ మీదే నడుస్తుంది. ఎమ్మెల్యేలకు పని లేదు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో తన ప్రధాన ప్రత్యర్థి మీద మాట్లాడే పరిస్థితి లేదు. నువ్వు ఇంత ఇసుక దోపిడీ చేస్తున్నావు, ఇంత మట్టి దోపిడీ చేస్తున్నావు, మధ్య బెల్ట్ షాపులు నడిపిస్తున్నావు, రౌడీజం చేపిస్తున్నావు అని ఎమ్మెల్యే మీద అతని సమీప ప్రత్యర్థి, పోటీ చేసిన ప్రత్యర్థి మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు. కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకు మధ్య కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ నడుస్తుంది అనేటువంటిది కూడా, ఆ చర్చ కూడా చాలా నియోజకవర్గాల్లో నడుస్తుంది. అవన్నీ పోయినాయి. అంటే ప్రజల పక్షాన పోరాడేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. కేవలం సోషల్ మీడియాలో బూతుల మీదే చర్చలు, అరెస్టులు, గొడవలు, రాద్ధాంతాలు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెళ్తున్నాయి అనేటువంటి మాట వాస్తవం. ఎట్టకేలకు యూట్యూబర్ రావణ్కి 14 రోజుల పాటు కోర్టు మరి రిమాండ్ విధించింది. దాదాపు 100కు పైగా స్టేషన్లో ఆయన మీద కేసులు నమోదైనట్టు తెలుస్తూ ఉన్నాయి. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఏపీలో అసలు ఎవరెవరిని తిట్టిస్తున్నారు? వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దూషణలే రాజకీయాల? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, హీట్ ఎక్కిన పాలిటిక్స్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు గాదే వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్, మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారు కూడా మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా వీరంకి గురుమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఇక పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందు మనతోటి జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, వైకాపా సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జూపూడి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుందా? యా, వినిపిస్తుంది జూపూడి గారు. నాకు మీ వీడియో రావట్లేదు, చూడండి ఒకసారి. యా, మీరు కంటిన్యూ చేయండి, మీకు కనిపించదు, మీరు కంటిన్యూ చేయండి జూపూడి గారు. కనిపించదా మనకి? యా, ఎందుకు కనిపించదు? ప్రస్తుతానికి మీరు కంటిన్యూ చేయండి జూపూడి గారు. ఓకే ఓకే. ఒకసారి మీ ఫ్రేమ్ కొంచెం రైట్ సైడ్ మీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోండి సార్. ఓకే, మిడిల్ పెట్టుకోండి. ఓకే సార్. అంటే ఇప్పుడు నా వీడియో కనపడదు అని అన్నారు చూడండి మీరు. మొత్తం అంటే ఇది కూడా కూటమి ప్రభుత్వం లాగానే ఉందా? అట్లే ఉండదు, అర్థం కాదు కదా. యాజ్ టీజ్గా మీరు ఏది మాట్లాడితే అది ఎక్కడ కూడా ఫిల్టర్ లేకుండా అవకాశం ఉన్నంత వరకు దీన్ని పబ్లిక్ డొమైన్లో ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే బ్రహ్మనాయుడు గారు, గుడ్ మార్నింగ్. అంటే లైన్లో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా, పురుషోత్తం రెడ్డి గారు కానీ, తర్వాత మాకు గాదన్న, తర్వాత గురుప్రసాద్ గారు అనుకుంటాను, మీకు అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. రాష్ట్ర రాజకీయాల గురించి బ్రహ్మనాయుడు గారు మీరు చక్కని ఒక ఉపోద్ఘాతాన్ని, ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, అంటే గాలికి వదిలేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎలా సాగుతూ ఉంది, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, అసలు ఏం మాట్లాడాలి అనే దాని మీద చాలా చక్కగా మాట్లాడారు. దీన్ని కొంచెం నేను యాడెడ్ ఫ్లేవర్గా కొంచెం ఒక 2-3 అంశాలను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఉందా లేదా, లేకపోతే గాలిలో విహరిస్తూ ఉందా? గాలిలో విహరిస్తుందంటే, గాలి అంటే నేను అనేది ఏదో గాలి కబుర్లు ఇట్లా కాదు, తిరుగుతూ ఉన్నారు బాగా బ్రహ్మాండంగా, చాలా స్పీడ్గా, అసలు ఒక చోట కూర్చోకుండా తిరుగుతూ ఉన్నారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, వీళ్ళిద్దరే కదా మెయిన్. మిగతా వాళ్ళు పెద్ద పాపం బీజేపీ వాళ్ళ గురించి పెద్దగా మనం, ఈ కూటమిలో వాళ్ళు కూడా ఉన్నారనేది మనం అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు మనం కావాలని మాట్లాడుకుంటే తప్ప మిగతా ఉండకపోవచ్చు. మనం చర్చల్లో ఇంట్రడ్యూస్ చేస్తే తప్ప లేదంటారా మీరు అనేది? అదే కనపట్లేదు, ఎక్కడ కనపట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంపాక్ట్, వాళ్ళ రోల్ అనేది
దేశవ్యాప్తంగా కనపడుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ రోల్ ఏంటో కనపడుతుంది. ఉమ్, అంటే అది కూడా ఎవరికన్నా ఈ బాడీకి ఇచ్చేసి వెళ్ళిపోయారేమో తెలీదు. సో ఉన్న నేపథ్యంలో ప్రధానంగా కనపడుతున్నది ఈ కూటమిలో వీళ్ళిద్దరు కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి, మీరు ఇందాక ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడారు బ్రహ్మనాయుడు గారు, సార్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ పరిపాలిస్తూ వాళ్ళ అవసరాల కొద్దీ అడ్జస్ట్ అయిపోయి ఉన్నటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కనపడుతుంది. అది పరిపాలన అంటామా లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా వాళ్ళు నడుపుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే తన శాఖను గురించి తను మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు ఎందుకో చాలా తక్కువగానే మాట్లాడుతున్నాడు. తన శాఖ తనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పంచాయతీరాజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నట్టుగా నేనైతే వినలేదు. ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ వీటన్నిటిని చాలా తక్కువగా అప్పుడప్పుడు ఏదో చిన్న విజిట్ లాగా చేస్తున్నాడు. పంచాయతీరాజు ఎవరికో అప్పచెప్పినట్టున్నాడు, ఆయన కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎవరో చేస్తున్నట్టున్నారు దాన్ని. సో చూద్దాం, దానిలో కొంతమంది ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కనబడుతూ ఉన్నారు. తర్వాత నాకు తెలిసి డిజిటల్ సిగ్నేచర్స్ ఈయన తరపున ఎవరో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎవరో ఉన్నారట, ఆయన పెడతారట. బట్ హీ హాస్ బీన్ ఫోకస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ అదర్స్ డిపార్ట్మెంట్. ఎవరైతే ఈ రాష్ట్రంలో అతనికి అవసరమైనప్పుడు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన హద్దులు దాటి ఎల్లలు దాటి తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న విధానాన్ని 2-3 ఎగ్జాంపుల్స్లో మీకు ఇచ్చేసి నేను మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి, మీరు ఇందాక అసలు లేదు ప్రభుత్వం లేదు ఉందా, లేకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఉంటే ఎమ్మెల్యేలకి డెవలప్మెంట్ చేయడం కోసం అసలు ఎమ్మెల్యే అనే ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్కి ఒక దాన్ని మనం ఏమంటే డెఫినేషన్ మారిపోయింది. ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్ కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యేకి విధులేంటి విధానాలేంటి, హౌ దిస్ ఫెలో ఇన్ ద సెన్స్ గౌరవంతో హ్యాస్ బిన్ ఎలక్ట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు, ఇది ఆ పార్టీలకి, అది ఇంట్లో మా పార్టీ కూడా కావచ్చు. నేను ఇక్కడ ఎక్సెప్షన్, నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు, మా వాళ్ళంతా కూడా ప్రత్యేకమైన మనుషులు అని కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, ఇది ఈరోజు ఒక ప్రశ్న. మంత్రులు ఎలా ఉన్నారు, ప్రభుత్వం ఎలా ఉంది, ఈ మూడింటిని మాట్లాడుకుంటే సరిపోతుంది. మీరు ఎమ్మెల్యేల గురించి చెప్పారు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళాను. బట్ ఎమ్మెల్యేకి డెఫినేషన్ ఏమన్నా మీరు చెప్పగలిగితే, నేను మాట్లాడుకునే క్రమంలో మిగతా ముగ్గురు కూడా ఏమైనా చెప్పగలిగితే, అంటే అతని విధులేంటి విధానాలేంటి, అతని పవర్స్ ఏంటి. ఈరోజు న్యాచురల్ రిసోర్సెస్ ఆ నియోజకవర్గంలో ఉంటాయి, ప్రతి నియోజకవర్గంలో కాస్త కూస్తా ఉంటాయి, ఏది లేకపోయినా మట్టి ఉంటుంది అక్కడ. అవును, మట్టి ఇసుక వదిలేద్దాం, చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు, మట్టి ఉంటుంది, మనుషులు ఉంటారండి. అవును, వీళ్ళు ఏం చేస్తున్నారు, మట్టి మొత్తం ఇసుకుంటే ఇసుక అమ్మేస్తారు, మిగతా మినరల్స్ ఉంటే మినరల్స్ అమ్మేస్తారు, అడవులు ఉంటే అడవులు అమ్మేస్తారు, మట్టి ఉంటే మట్టి అమ్మేస్తారు. అక్కడ మనుషులు మాత్రమే వీళ్ళు అమ్మటానికి ఎవడు కొనేవాళ్ళు లేడు కాబట్టి వీరుగా వదిలేసినట్టు. అంటే రానున్న రోజుల్లో మనుషుల అవయవాలు కూడా అమ్ముతారు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారా మీరు? నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్. మీరు అవయవాలంటే కిడ్నీలు అమ్ముతారా, లేకపోతే లివర్ అమ్ముతారా, ఈ నేను చెప్పట్లే పేగులు అమ్ముతారా, మీరు అంటున్నారు. మీరు అవయవాలంటే ఏం చేస్తారు, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే మొన్న ఎవరో కోస్తే 3 ఊర్లు సరిపోతారు అని ఒకరంటే, నన్ను కోస్తారట, మటన్ కొడతారట, నన్ను అమ్ముతారట, నా అవయవాలు ఏమైనా మాట్లాడితే వాటి రక్షణ లేదా అని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నాను, నేను అది మాట్లాడటం లేదు. మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అది మీరు మాట్లాడండి. రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు మనుషుల్ని ఏ విధంగా అవయవాలతో అమ్ముతారనేది బ్రహ్మనాయుడు గారి ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు అది. అయితే మనుషులను అమ్ముతారా లేదా, అమ్మచ్చా లేదా, మనుషులు అమ్మటానికి సిద్ధంగా మనుషులు కూడా ఉన్నారా, లేకపోతే ఏం చేస్తారు, వచ్చింది కదా, మనుషులను కూడా తీసేసి ఆ బొమ్మలు పెట్టేసి, మనుషుల మాటలు కూడా తీసేసి ఆ బొమ్మలు పెట్టేసి వాళ్ళు ఏమైనా చేసుకుంటారా, ఇవన్నీ చూద్దాం మనం. అయితే ది డెఫినిషన్ ఫర్ ఎమ్మెల్యే
అండ్ రూల్స్, ఐ మీన్ ది పవర్స్ ఎంపవర్ టు ది ఎమ్మెల్యే, ఇది ఎవరైనా చెప్పగలిగితే నేను వినాలని ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఈ ఎమ్మెల్యేలకు అధిపతిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడు ఎక్కడ దాకా వెళ్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం చేస్తున్నాడు. సో దీన్ని మాత్రమే నేను మీ ముందు అదే కదా మీరు ఇందాక దాకా మాట్లాడింది. ఇందాక దాకా మాట్లాడింది అదే కదా. ఎక్కడ దాకా ఇప్పుడు ఎలా ఉన్నారంటే సార్, ఎవరండి ఈ ఎమ్మెల్యేకి అసలు నియోజకవర్గంలో సర్వం తానే, అతని మాట లేకుండా ఏమీ జరగదు అనే పవర్స్ ఎవడిచ్చాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్, హీ ఈస్ దేర్ ఓన్లీ ఆ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్లో. ఒకవేళ అసెంబ్లీ అయితే, లేకపోతే అతను ఏమన్నా జిల్లాలో ఒక మీటింగ్ పిలిస్తే, లేకపోతే ఏదైనా ఒక రిప్రజెంటేటివ్ వెళ్తే, దే ఆర్ దేర్ ఓన్లీ టు ప్రిపేర్ ది పాలసీస్. జూపుడు గారు ఎమ్మెల్యే ఒక నిమిషం, జూపుడు గారు ఎమ్మెల్యే ఆర్డర్ లేకుండా, ఎమ్మెల్యే అంగీకారం లేకుండా ఒక కానిస్టేబుల్ కూడా ఆ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో పనిచేసే పరిస్థితి లేదు. స్కూల్ టీచర్లు కానీ, రెవెన్యూ ఆఫీసర్లు కానీ, ఆఖరికి చెత్త ఎత్తేటువంటి మున్సిపాలిటీలో చెత్త ఎత్తేటువంటి ఎంప్లాయీస్ సైతం కూడా ఎమ్మెల్యేకి నచ్చకపోతే అక్కడి నుంచి ఉద్యోగం నుంచి వెళ్ళిపోవస్తుంది. ఇది ఈరోజు జరుగుతుంది. ఈరోజు కాదు, గతంలో జరిగింది ఇదే, ఇప్పుడు జరుగుతుంది ఇదే, రేపు కూడా ఇదే జరిగింది అనేటువంటి ఒక ఆందోళన. మీలాంటి వాళ్ళు దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని నేను డెఫినేషన్ కోసం అడుగుతా ఉన్నాను. నేను ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని ఐన్స్టీన్ ఒక సిద్ధాంతాన్ని చెప్పాడండి. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఏంటిదంటే, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, లేదా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది పెద్ద సిద్ధాంతం. ఆయన ఒకటి ప్రతిపాదిస్తాడు, లేదు భూమి మాత్రమే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉందంటే, భూమి తిరిగితే మన బిల్డింగ్లు ఎట్టుంటాయి, మన చెట్లు ఎట్టుంటాయి, మన ఆవులు ఇక్కడ ఎందుకుంటాయి, మన పొలాలు ఏడంతా అవి పడిపోవా, అటు ఇటు వంగవా అని అడిగారు. లేదు అది అట్లానే ఉంటుంది, మనకు కనపడినటువంటి రెవల్యూషన్లో ఉంటుంది అది. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉందంటే, లేదు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి అక్కడే ఉంటుంది అనేది సిద్ధాంతం వస్తే, ఐన్స్టీన్ ఏమన్నాడు చెప్పనా రమణాడు గారు? వాళ్ళందరూ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ సైంటిస్టుల కాన్ఫరెన్స్ జరిగితే, ఈయన సిగరెట్ వెలిగించి కూర్చొని, ఏవయ్యా నువ్వేదో భూమి తిరుగుతున్నావు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, థియరీని ప్రూవ్ చేయమంటే ఆయన కూర్చొని సిగరెట్ తాగుతూ యూ డిస్ప్రూవ్ ఇట్ అన్నాడు. ముందు మీరు అది నేను చెప్పింది కాదని డిస్ప్రూవ్ చేయండి, తర్వాత నేను మాట్లాడుతున్నాను. అందరూ తల్ల పట్టుకొని తన్నుకొని చచ్చి డిస్ప్రూవ్ చేయలేక వాడు చెప్పిందే కరెక్ట్ అని వెళ్ళిపోయారు. ఈరోజు మీరు అన్నారు చూడండి. అయితే నాకు ఒక క్లారిటీ కావాలి జూపుడు గారు, ఎందుకంటే మీరు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు కాబట్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నిన్న, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అని. దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆ విధంగా చేస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సీఎం గారు ఎందుకు మాట అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతుంటేనే వాటిని ఎదుర్కోవటం మాకు చేత కావట్లా. మేము ఇది కాక మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని తిట్టిస్తామా? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అదే. 10 మందికి డబ్బులు ఇచ్చి మీరు తిట్టండియా, నేను తిట్టలేకపోతున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరా? లేకపోతే మాట్లాడటానికి, లేకపోతే ప్రజా సమస్యలు లేవా, లేకపోతే మాకు భాష రాదా, లేకపోతే మేము సమస్యలు కాకుండా ప్రత్యేకంగా వేరే వాళ్ళని తిట్టడానికి ఉండాల్సిన అవసరం ఉంటుందా? అది చేసే పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంకొకళ్ళ మీద వేస్తారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తను అన్నది ఉన్నది మాత్రమే చెప్తున్నాడు, కానీ కొత్త తీసుకొచ్చి గందరగోళంగా జనాల్ని నమ్మించడం కోసం చేసే పనితో ఆయన 2014లో గెలవాలి, మొన్న 24 కూడా గెలవాలి కదా. మీరు అన్ని అబద్ధాలు చెప్పడానికి తయారైతే ఈ కొన్ని కుదరవు, ఈ చేయటానికి వీల్లేదని 2014లో మాయమాటలు చెప్పలేక కదా జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడిపోయింది 2014లో. లేకపోతే ఆ రోజు ప్రజలు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటి, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు చేసి సొంత పార్టీగా ఎన్నికల్లో వస్తే 18 ఎమ్మెల్యేలు నీకు బై ఎలక్షన్లో గెలిస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కొన్ని ప్రామిసెస్ అనవసరమైన చేయలేకే కదా వెనక్కి వెళ్ళిపోయింది. అబద్ధాలు చెప్పలేక, చేయలేనివి చేయలేక వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళగా మొత్తం ఇచ్చేస్తాను, జగన్ ఇచ్చింది ఇస్తాను, నేను ఇచ్చింది ఇస్తాను, మొత్తం సంపద మీరే సృష్టించొద్దు నేనే సృష్టిస్తాను అని చెప్పి అబద్ధాలు అవి రాకే కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో అయితే చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలను పూర్తి ఖండిస్తున్నారు మీరు?
ఖండియటమే కాదు, ఉమ్. మీరు అంటే కత్తిగా సాము ఏమి ఉంటాయి కదా, ఎన్ని ఇస్తే వాటిని ముక్కలుగా చేసి ఎన్ని తప్పు అని చెప్తాం. ఖండాలు ఖండిస్తున్నారు అయితే. తప్పు అని చెప్తాం. రైట్ రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మనతోటి గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు. వెంకటేశ్వర గారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. గాదే గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. సో మొత్తానికి జనసేన పగబడితే ఎవరినైనా పడగొట్టేంత వరకు వదిలిపెట్టదని రుజువు చేశారు. ఓకేనా మాట్లాడినా? మాట్లాడండి. ఈరోజు జనసేనని ఇక ఎవరేమైనా మాట్లాడాలన్నా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితిని జనసేన తీసుకొచ్చింది. ఇది మొదటి విజయం అనుకోవచ్చా సార్? లేదు లేదు, అది పూర్తిగా మీది ఏదైతే వ్యాఖ్యానం చేశారో పూర్తిగా ఖండిస్తున్నాను నేను. మీరు అన్నమాట పగబట్టటాలు మాట్లాడటాలు ఇదంతా కూడా పూర్తి అవాస్తవం. మీరు దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు. ఏ విషయం బ్రహ్మనాయుడు గారు ఆయన సాధించింది? ఏ విషయం సాధించారు? అంటే రావణ్ కి రిమాండ్ విధించారు కదా, సో దాని మీద చెప్తున్నా. దాని మీద నేను మాట్లాడతా జూపడానికి కూడా చెప్తా. ముందుగా మీకు బ్రహ్మనాయుడు గారు, అలానే పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారికి, జూపడానికి గురుమూర్తి గారికి శుభోదయం. ఒకటేంటంటే, మీరు మంచిగా ఒక మంచి సబ్జెక్టు పెట్టారు. ఆ సబ్జెక్ట్ మీద కొద్దో గొప్ప, మీ మీద పండితులు అనుకోం కానీ కొంచెం స్పృహ, ఒక 5% అన్న మాకు ప్రజాస్వామ్యం మీద స్పృహ ఉన్నటువంటి నేను కానీ, నాకు మించినటువంటి స్పృహ ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారు, జూపూడి గారు, గురుమూర్తి గారు ఉన్నారు. కాబట్టి ఒక మంచి చర్చ, మంచిగానే మాట్లాడదాం. ఎందుకంటే ఒక 2-3 అంశాలు తప్పితే జూపూడన్న ప్రజాస్వామ్యం గురించే మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకు ఉన్న భావజాలం కూడా అలాంటిదే. కాకపోతే పార్టీలు ఉన్నాడు కాబట్టి కొన్ని తప్పో కొన్ని మాట్లాడాలి. వాటిని మినహాయిస్తే కడమదంతా ఒకసారి మాట్లాడదాం. కొంచెం మీరు ఇంటరప్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు అన్న మాటలు ఖండించాను. ఏదో పగబట్టటాలు కాదు. ప్రజాస్వామ్యంలో పగబట్టటాలు ఏముండవు. ప్రజాస్వామ్యాన్నే మనం కోరుకుందాం. ఎందుకంటే మీరు ఏమన్నారు ఇందాక, అసెంబ్లీ, ఒకప్పుడు అసెంబ్లీ ఎలా ఉంది, ఇవాళ అసెంబ్లీ ఎలా ఉంది, ఒకప్పుడు ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, ఒకప్పుడు ఎట్లా ప్రజాస్వామ్యం నడిచింది, ఇప్పుడు ఎట్లా నడుస్తుందని మీ బాధలు వ్యక్తం చేశారు. మీ బాధలు మేము కూడా పంచుకుంటాం. అందుకని మీరు కంటిన్యూ చెప్పు. సరే, జూపటన్న అని చెప్పారు. ఆ దశలోనే చెప్తూ కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి అవి కూడా జూపటన్న ఏదైతే మాట్లాడారో దాన్ని ఒకసారి నేను ఒప్పుకోను, దాన్ని ఖండిస్తూ. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో ఇవాళ అవునన్నా కాదన్నా గతంతో పోల్చుకుంటే చాలా వరకు బెటర్ అనే విషయం ప్రతి ఒక్కళ్ళు చెప్దాం. సరే, నేనేదో 100% చేశామనే దానికంటే కూడా గతంతో పోల్చుకోవాలి ఎప్పుడు కూడా, అంతే కదా. నాకు మించి మీరు బాగా చేస్తే పురుషోత్తమ రెడ్డి గారు ఏమంటారు, వెంకటేశ్వర గారి టైంలో కంటే బ్రహ్మనాయుడు టైంలో బాగుందని అంటారు. అంతవరకే. సరే అని చెప్పేసి అదేదో 100% ఏంటంటే ఎప్పుడు అవ్వదు. కొన్ని ప్రజాస్వామ్యంలో పంచాయతీరాజు గతంలో ఎట్లా నిర్వీర్యం అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకుని ప్రభుత్వం మారిన తర్వాత ఏ రకంగా వచ్చింది, ఇవాళ ఈబీజీ రామ్లో నిధులు కానీ ఏ రకంగా రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి అనేది ఒకసారి మనం వాస్తవంగా మాట్లాడుకుందాం. సో ఎన్విరాన్మెంట్ తీసుకుంటే, ఎన్విరాన్మెంట్ మీద మొన్న రాజమండ్రిలో మాట్లాడింది అదే. మీరు గత కొంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా పేపర్ మిల్ నుంచి కాలుష్యం మొత్తం కూడా వెళ్ళి గోదావరిలో కలుస్తుంటే మీరు ఏం చేశారంటే, అరే ఆడ మంత్రిని కూడా పోట్లాడాడు, అట్లా నిలదీస్తాడా ప్రజాస్వామ్యం, అట్లా నిలదీస్తాడా అన్నటువంటి నోరులే మళ్ళీ ఇవాళ వచ్చేసి మాట్లాడకూడదు. నేను అంటుంది అది, ఏదైనా తప్పే ఒప్పే, నీవాడైనా వాడైనా అట్లా మాట్లాడగలిగినప్పుడే మనకు కూడా ఒక విలువ ఉంటుంది. అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం ఇవాళ చేస్తున్నాం. గతంలో అసలు కాలుష్యము ఒక మండలి ఉంది, కాలుష్యానికి ఏంటి అనేది ఎవరికి తెలియదు. అసలు ఎక్కడ పట్టుకున్న దాఖలు లేవు. సరే, డబ్బులు తీసుకుని వదిలేశారా, ఎట్లా జరిగిందని అందరికీ తెలుస్తుంది. పెద్దగా మనం చెప్పుకోవాల్సిన పనిలే. ఆ స్థితి నుంచి ఇవాళ పొల్యూషన్ బోర్డుని ఒక రెస్పాన్సిబిలిటీగా చేసేటటువంటి ప్రక్రియ వాళ్ళ జరుగుతుంది. దానికి కొంచెం మనం కూడా సపోర్ట్ చేద్దాం. సరే, ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీని పొగడాలంటే కష్టం, అది కుదిరే పని కాదు. కానీ చేస్తున్న దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. అది ఒకసారి గమనించాలని. ఇకపోతే ఇందాక బీజేపీ అసలు ఉందా లేదా అన్నాడు అన్నా, జూపడన్నా బీజేపీ తరఫు నుంచి ముఖ్యమైనటువంటి మంత్రి ఉన్నాడు. మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్కి మన పేరు శివకుమార్ గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన బాగానే చేస్తున్నారు, ఉన్నారు, వాళ్ళతో నడుస్తుంది. సత్యకుమార్ యాదవ్ గారు ఖచ్చితంగా ఆయన చాలా చాలా శ్రమ చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ బాగు చేయలేదు విషయంలో. సో అందుకని ఉంది, ఏం లేకుండా పోలేదు. ఇకపోతే మీరు అన్నట్టుగా అసెంబ్లీ ఒకప్పుడు ఏంటి ఇప్పుడేంటి చూశారు. గతంలో నుంచి అందరం చూసాం. ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారి నుంచి, జూపడం దగ్గర నుంచి గురుమూర్తి గారి వరకు కూడా. అంటే ఎక్కడ తేడా వచ్చిందంటే,
కాసేపు పార్టీలు అనేది మర్చిపోయి మాట్లాడుకుంటే మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అవును. గతంలో రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే ఇవాళ లేరా అంటే ఇవాళ అవుట్ ఆఫ్ 175లో ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి సంఖ్య నేను చెప్తే బాగుంది కానీ ఎవరికాళ్ళు అనుకుందాం ఊరకనే ఎంతమంది నిజంగా పొలిటీషియన్స్ తక్కువలో ఉన్నారు. తక్కువ 50% పైగా వ్యాపారస్తులు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. అదే నేను చెప్పదలుచుకోలేదండి, మీరు అంతే చెప్పొచ్చు కానీ నేను పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్పి అవును. బాగదు. అవును. ఎంతమంది నిజంగా రాజకీయ నాయకులు ఉంటే రాజకీయంగానే జరుగుతుంది అసెంబ్లీ. అవును. ఇవాళ 11 వచ్చినా కానీ మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి మానేసినటువంటి వ్యక్తులు మరి ఏమందాం ఏ కోపం చెందుతారో వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టేద్దాం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు హోదా కావాలి, హోదా వస్తేనే వెళ్తాననేది ఎంతవరకు హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ అనేది వాళ్ళకి వదిలిపెడతాను. దాని గురించి కూడా మాట్లాడదలుచుకోవాలి పెద్దగా నేను. కానీ ఎందుకు చర్చలు జరగట్లేదు అంటే నేనైతే స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులు ఉంటే కదా అక్కడ మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటే కదా. ఒకప్పుడు మీరు అన్నట్టుగా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, అసెంబ్లీ జరుగుతుందంటే ఇంట్రెస్ట్గా టీవీల ముందు లైవ్ వస్తుంటే లైవ్లో కూర్చునేవాళ్ళం, వినేవాళ్ళం. అవును. ఇవాళ దౌర్భాగ్యం లేదు. ఎందుకు లేదు? గతంలో చూసాం, తిట్లే కదా. అవును. ఇంట్లో పెళ్ళాల దగ్గర నుంచి భార్యల దగ్గర నుంచి కుమారులు కొడుకుల దగ్గర కూడా తిట్టేటటువంటి సంస్కృతితో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు. లేదంటే హరికథలు బుర్రకథలు పాటలు పాడేవాళ్ళు కూర్చుంటున్నారు. అసలు ఆ అసెంబ్లీ దేనికోసము ఇందాక చూపడానికి ఒకటి అడిగాడు, అసలు వాట్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ ఎమ్మెల్యే అని ఎవరు చెప్తారు దానికి? ఇవాళ ఎమ్మెల్యేకి అర్థం ఏంటి, ఎమ్మెల్యేకి ఏంటని అడిగే స్థితిలో మనం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామంటే ఎటుపోతుంది, ఏం జరుగుతుంది ఒకసారి? ఇప్పుడు గాదే గారు అసెంబ్లీ సెషన్స్ జరిగితే అసెంబ్లీ సెషన్స్ లో ఏమి మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాం, అసలు ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఎగ్గొట్టు బయట కూర్చున్నారు, ఎంతమందికి మాట్లాడే అవకాశం వస్తుంది, అసలు మాట్లాడటానికి కోసం స్పీకర్కి అప్పీల్ చేసుకోవడం ఎంతమంది ఉన్నారు, అక్కడే అర్థమవుతుంది కదా మనకి ఏ రకంగా తయారైపోయిందో. దీనికి అంత కారణం ఎవరు? ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో కూడుకున్నది కదా. ప్రజల దగ్గర నుంచి కనుక మొదలు పెడితే అసలు మనం ఓటు ఎవరికి వేస్తున్నాము, ఎలాంటి వాటికి ఓటేస్తున్నాం మనం? కులం కోసం, లేకపోతే మతం కోసం, లేకపోతే డబ్బు కోసం ఈ ప్రయారిటీల్లో ఓట్లు వేయటం వల్లే ఈ విధంగా ఎమ్మెల్యేలు తయారయ్యారని నా అభిప్రాయం. 100% కదా. ఇవాళ ఒక నాయకుడు అంటే నాయకుడికి లక్షణం ఏంటో తెలియని పరిస్థితి అయిపోయింది. ఎమ్మెల్యేకి అర్థం సంగతి తర్వాత అసలు రాజకీయ నాయకుడికి వాళ్ళ అర్థం ఏంటో తెలియకుండా అయిపోయింది కదా. మీరు ఇందాక మాట్లాడారు, ఆ నియోజకవర్గంలో ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకి తెలియాలి. ఈవెన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి శానిటరీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా ఆ డైలీ కూలీలు కూడా పెట్టాలంటే అంటే ఎక్కడ ఎట్టిపోతుంది అసలు? మరి ఏమైపోయింది? పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఏమైపోయింది? ఐఏఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే కింద స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఎల్ దాకా వీళ్ళంతా ఏమైపోయింది? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎందుకని వీళ్ళంతా ఎటుపోతున్నారు? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఎక్కడ మార్పు వచ్చింది? ఎందుకు మార్పు వచ్చింది? ఇవాళ మనం 10 రూపాయలు లంచం ఇవ్వకుండా ఒక పని చేపించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చాం? ప్రతిదానికి అదొక ఏమంటాం, అదొక మ్యాండేట్ ఎందుకు అయిపోయింది అసలు? జూపుడి గారు మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది, ప్లీజ్ మీరు మీట్లో అన్న. జూమ్ లో అందరం కనిపించం అనుకుంటలేదు, ప్రాబ్లం అది. అందుకే స్క్రీన్ కనపడుతుంది అని జూపుడు గారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్న లైన్ లో ఉన్నావు నువ్వు కూడా. ఇవాళ ఏదన్నా ఒక పని కోసం ఒక ఆఫీస్కి వెళ్తే మనం లంచం ఇవ్వకుండా పని చేయించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చాం? అదొక మ్యాండేట్ ఎందుకు అయిపోయింది అసలు? వెళ్తూ ఆ పనికి వెళ్ళాలంటే అదొక రేటు. అవును, పోలీస్ స్టేషన్ కూడా అందరికి దొరకట్లా. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రికమెండేషన్ రావాలి, ఎమ్మెల్యే అనుచరుల దగ్గర నుంచి రికమెండేషన్ రావాలి. ఎందుకు అయిపోయింది ఇవాళ? ఎందుకు అట్లా తయారైపోయాము? ఇవాళ సమస్యల మీద మాట్లాడేటువంటి ప్రతిపక్షం ఎక్కడుంది ఇవాళ? ఇందాక మీరు అన్నారు ఇవాళ నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నాను, జూపడి నిన్న డైరెక్ట్గా అడుగుతున్నాను నేను, అసలు మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏ సమస్య మీద పోరాటం చేశారన్న మీరు? నేను చెప్తున్న ధైర్యంగా గత 5 సంవత్సరాలు మీ పరిపాలనలో ఏ మాత్రం మాకు ఒక సీట్ లేకపోయినా కానీ మేము పోరాటం చేశాం. అరే ఇసుక క్వారీల దగ్గరికి వెళ్ళాను, గ్రావెల్ క్వారీల దగ్గరికి వెళ్ళాను, కంకర కొట్టేరు వాటి దగ్గరికి వెళ్ళాను, ప్రతి సాట ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాను, ఎమ్మెల్యే ఆఫీసులకు వెళ్ళాను, అన్ని సాట్లకి వెళ్ళి మేము తిరిగాం. ప్రతి దాని మీద మేము గొంతెత్తి మాట్లాడడం సరే మీరు మమ్మల్ని కేసులు పెట్టారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి. అరే ఈవేళ మీ ఎమ్మెల్యేలు ఏరు మీరు ఉన్నటువంటి 11 మంది కానీ మీరు కానీ ఎక్కడ ఏ సమస్య మీద వచ్చారు? మాట్లాడితే ఏదైనా ఉంటే అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి రావటము, ఒక ప్లకార్డు పట్టుకోవటము, ఏదో సంబంధం లేదు, ప్రజలకు సంబంధం లేని మీకు సంబంధించిన విషయం మీద తప్పితే మరి ఇంకా ఎక్కడి నుంచి ప్రజాస్వామ్యం వస్తుంది? ఎక్కడి నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు? ఎక్కడ గొంతెత్తే వాళ్ళు ఉన్నారు? మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నారు కానీ హోదాకి మీరు ఏం చేస్తున్నారు ఈ 2 సంవత్సరాల్లో? ఇందాక అన్నాడు చూపుడన, ప్రతి నియోజకవర్గంలో ఇసుక అయితే ఉంటుందో లేదన్నా మట్టి ఉంటుంది. ఎస్, ఆ మట్టి ఎంత అవుతుంటే మీరు ఎక్కడైనా ఆపారు ఈ రోజు వరకు? అంటే మీరు చేయాల్సిన పని మీరు చేయట్లా. ప్రతిపక్ష హోదా కావాలి, ప్రజాస్వామ్యంలో అదే కదా వచ్చింది రావు. అంటే ఆపారా అని అడుగుతున్నారు కదా మీరు గాదే గారు. మరి వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తవ్వేరు కదా మట్టి, సో కాబట్టి వాళ్ళు ఆపలేరు కదా. నేను ఆపటానికి వెళ్ళానంటున్నా, మీరేదా ప్రయత్నం?
ఉందని చెప్పడం కాదు కదా, రావాలి కదా. నేను చూపించా, నేను ప్రతి సాట కూడా వెళ్ళి అక్కడే కూర్చుని కలెక్టర్తో మాట్లాడింది కానీ ఎంఆర్ఓతో మాట్లాడింది కానీ సందర్భాలు ఉన్నాయి. మేము వెలుగెత్తాం, మీరు ఎందుకు రావట్లేదు వాళ్ళ రోడ్డు మీదకి? మాట్లాడితే కూర్చుని అక్కడ కూర్చుని సరే మేము తిట్టించామా లేదని తీసేద్దాం పక్కన, కాసేపు ఈ యూట్యూబర్ల సంగతి తీసి కాసేపు పక్కన పెడదాం. వాళ్ళేంటో అసలు అది మనకు ఎంతవరకు అవసరం అనేది తీసి కాసేపు మాట్లాడితే ఇలాంటి పనికి మళ్ళీ అందరిదాకా మీరు అన్నారు ఏదో పగబట్టారని. ఏదో ఆడి మీద ఏం పగట్టది, వాడెంత వాడు పిచ్చాడెంత, అలాంటి వాళ్ళు సమాజానికి ఎంత సేటు అనేది మీలాంటి వాళ్ళు చెప్పాలి. మేము పగబడతాం కాదు. అలాంటి వాళ్ళు సమాజానికి మంచా ఏం చేశారు వాళ్ళు? దళిత శంకరావు అని మీటింగ్ పెట్టి మీటింగ్లో వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడారు? సమాజం చూడలేదా? దానికోసం పెట్టారా వాళ్ళు? వాళ్ళ హక్కుల కోసం అన్నవాడు ఒక్క హక్కు గురించి మాట్లాడారా? ఆడు 4 సీట్ చేతిలో పెడతాం, వీడిని పోతే ఇంత అవుతాడు, వాడు సూట్ వేసుకుంటానికి ఎన్ని భీమవరంలో ఉన్న షాప్లో ఉన్న క్లాత్ అంతా కావాలి, ఇవి మాట్లాడినవాడు వాడు విజ్ఞానుడా? లేదంటే లకారాలు మాట్లాడేవాడు విజ్ఞానుడా? వాళ్ళిద్దరిని ఏదో కేసు పెట్టి లోపల పడేస్తే దాని గురించి చర్చించుకోవాలి మనం. వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి ప్రజలు, మేం కాదు. పౌర సమాజం కొట్టాలి అలాంటి వాళ్ళని. అరే అతను ఏం మాట్లాడాడు విన్నారా మీరు? దళితులు 1 కోటి మంది ఉన్నారు, మీరు అందరూ వెనకొస్తే వీడి సంగతి తెలుస్తాను. అదే ఏం చేసావు నువ్వు? ఇంటర్న్ తిరిగి నీ కులానికి ఏం చేసావు ఒకసారి చెప్పండి. నీకోసం వాళ్ళందరూ రావాలంట, వాళ్ళ కోసం ఏం చేస్తా? రెచ్చగొట్టా కులాల మధ్యన లేదా అండర్స్ట్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అశాంతి రేకించడానికి నువ్వు మీటింగ్ పెట్టింది. వాళ్ళని ఏం చేయాలి ప్రభుత్వం? చూస్తూ ఊరుకోండి. అలాంటి వాళ్ళకి ఇవ్వడం సపోర్ట్ చేస్తారా? వాళ్ళ గురించి మనం మాట్లాడాలా? చట్టం చేయాలి అలాంటి వాళ్ళు. అందుకని చట్టం చేస్తుంది. అదే పార్టీ పరంగా మేమేమో వాళ్ళ గురించి ఆలోచించదలుచుకోవాలి, ఆలోచించు కూడా. వాళ్ళు ఎందుకు పనికొచ్చేవాళ్ళు కదా, వాళ్ళు హక్కుర్తి బ్యాచ్. ఎందుకు ఏదంటారే దేనికి ఆశపడి చేస్తారో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఏంటో వాళ్ళ బతుకులు ఏంటో, అందుకని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడదు. ప్రజాస్వామ్యం ఎట్టిపోతుందో దాని మీద మనం మాట్లాడాలి. వాళ్ళ ఎమ్మెల్యేకి అర్థం ఏంటి అని మనం డిబేట్లో మాట్లాడుకునే స్టేజ్కి ఒక ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడుతున్నారంటే ఏం జరుగుతుంది? ఒక ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి వాళ్ళు అసలు అది ఎమ్మెల్యే అర్థం ఏంటి, ఎమ్మెల్యేకి డెఫినేషన్ ఏంటి అని చెప్పి డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం? ఈ చర్చ జరగాలి. ఇట్స్ ఎ బిగ్ డిబేటబుల్ ఇష్యూ. ఒక గంటలో నలుగురు మాట్లాడతాం కదా అన్నాడు గారు. చర్చ జరగాలి అసలు. ఏంటి వాట్ ఈజ్ ఎమ్మెల్యే, వాట్ ఈజ్ హిస్ పవర్స్, వాట్ ఈజ్ హిస్ డ్యూటీస్ అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చిన 80 ఏళ్ళు అయినా సరే మనం ఇంకా చట్టసభలు నడుపుతున్నామంటే ఎమ్మెల్యే అంటే ఏంటి అర్థం తెలియదు, ఎంపీ అంటే ఏంటి అర్థం తెలియదు, మంత్రి ఏం తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం నడుస్తున్నామంటే నిజంగా ఎవరు సిగ్గుపడాలి? ఎటుపోతున్నాము? ఏమి చర్చించ జరగాలి? రాజకీయ పార్టీలు ఎందుకోసం ఉన్నాయి? మాట్లాడదాం. గాదే గారి సమయం తక్కువ ఉంది. గాదే గారు మళ్ళీ మాట్లాడుదురు. మనతోటి గురుమూర్తి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు. గురుమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొదటిసారి ప్రతిపక్ష నేత డబ్బులు ఇచ్చి మరీ తనని డిప్యూటీ సీఎంని తిట్టిస్తున్నారని మాట్లాడారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయా చంద్రబాబు గారు ఆ విధంగా మాట్లాడటం వెనక? లేకపోతే ఎందుకు మాట్లాడారు ఆ మాట? ఎందుకంటే ఏదో ఒక ఎమ్మెల్యే మాట్లాడితే లేకపోతే ఒక అధికార ప్రతినిధి మాట్లాడితే అది వేరు. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రిని డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారు మమ్మల్ని ప్రత్యేకంగా అని మాట్లాడారంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి జూపూడి గారికి, అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, 99 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సారీ అండి. పర్లేదు, ప్లీజ్ కంటిన్యూ. ఎక్కువ మీతో ఆ టీవీలో చేసిన వచ్చింది. పర్లేదు, కంటిన్యూ చేయండి సార్. మీరు అడిగారు సాక్ష్యాలని. ఇందాక మా మిత్రుడు గాదే వెంకటేశ్వర గారు చెప్పారు. మనం ఒక సమావేశం పెట్టుకున్నామంటే ఆ సమావేశం ఎవరి కోసం పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నాం, ఎవరికి ఉపయోగపడాలి అనే ఆ అంశాలను వదిలేసి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే అంతకన్నా సాక్షులు ఏం కావాలి? ఎందుకు తిట్టాలి? ఈ కూటమి ప్రభుత్వం అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా ఈ రోజున మేము పరిపాలన చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో కులాలని, మతాలని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోదు కదా ప్రభుత్వం. అన్నాక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కదా. వీళ్ళకి ఈ రోజు కాదండి, ఎందుకంటే వీళ్ళ చరిత్రే ఒకసారి వెనక్కి వెళ్తే మరి ఆనాడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మత ఘర్షణలు ఎవరి కోసం జరిగినాయండి?
సాక్షాత్తు కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు కదా ఈ ఘర్షణలకు కారణం రాజశేఖర రెడ్డి గారని. ఎంతమంది బలి తీసుకున్నారండి ఆ రోజున? కేవలం అధికారం కోసమే కదా వాళ్ళు చేసింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద చెప్పులు వేసింది ఎవరండి? వీళ్ళే కదండి చేసింది ఆ రోజున. దేనికోసం? అధికారం కోసమే కదా. ఈరోజు నిజం చెప్పాలంటే ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, యూట్యూబ్ పెట్టుకుని కొన్ని పద్ధతుల్లో నియమ నిబంధనలు ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే వాటిని పరిధి దాటుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అవసరమైతే వాటిని క్లోజ్ చేయాలా. మేము ఈరోజు ఊరికే ఏమి ఒకళ్ళ మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం మాకేమీ లేదు. మనం చూసాం గతంలో కూడా మరి ఏదైతే చిత్తూరు జిల్లా మరి ఎదురుకుప్పంలో మరి అక్కడ సర్పంచ్ సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టి ఆ ప్రభుత్వం మీద తోసేటువంటి కార్యక్రమం చేసింది ప్రజలందరూ చూడలేదా? ఇవాళ ఎవరు దూపుడు ప్రభాకర్ గారు ఈ యొక్క ఎమ్మెల్యేల వ్యవస్థ మీద మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మాట్లాడారు. నిజమే, ముఖ్యమంత్రుల మీద అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా ఏ విధంగా ఉండాలని కూడా ఆయన మాట్లాడితే బాగుండేది. ఇవాళ అధికారం ఇచ్చింది ఇంట్లో కూర్చుంటానికి కాదు కదా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి దాని మీద కూడా మాట్లాడాల్సిన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు అనేది వారి మొదటి నుంచి ఎవరైనా ఇచ్చేది ఎవరంటే తీసుకునేది ఎవరండి? ఒక చట్టం ఉంది, ప్రజలు ఇచ్చారు, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేము 23 మంది ఉంటే ఆ రోజు అసెంబ్లీకి రాలేదా? ఎమ్మెల్యేలు ఆ రోజున ఏ విధంగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా? మహిళలు ఏ విధంగా కించపరిచారు ఆనాడు మేము ప్రపంచం అంతా చూడలేదా? ఇవాళ వీళ్ళు మిత్రులు చెప్తే ఎలా కుదురుతుందండి? తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి, శాఖల గురించి ఆయన చాలా తక్కువగా మాట్లాడారు. ఏంటంటే ఆయన ఏదో విజిటింగ్ ప్రొఫెసర్ లాగా. నేను ఒక్క నిమిషంలో చెప్తా. పంచాయతీరాజ్ వ్యవస్థలో నేను పనిచేశాను కాబట్టి నేను చెప్తా. 14-19 మధ్యన ఆనాడు కేంద్ర ప్రభుత్వం 10,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తే ఆనాడు 14-19 మధ్యన 25,000 కిలోమీటర్లు వేసాం. ఈళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జూపుడి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కిలోమీటర్లు మాత్రమే ఇచ్చారు. ఈ రోజు ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 7,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. అంతేకాదండి, ఇంకొక ముఖ్యమైన విషయం కూడా. ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని మరి ఆ నిధులన్నింటినీ కూడా 8,629 కోట్ల నిధుల్ని దారి మళ్ళీ ఇచ్చారు పంచాయతీకి. ఇవ్వాల ఈ రోజు ఆళ్ళ సర్పంచులు, ఆళ్ళెంపీటీసీలు, ఆళ్ళెంపీపీలు, జడ్పీటీసీలు వాళ్ళే ఉంటారు, కావాలంటే అడగమనండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పల్లె పండుగ 1, పల్లె పండుగ 2, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి మరి 15th ఫైనాన్స్ నిధులు కానీ 11,700 కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ చేపించాం. ఏంటంటే ఇది ఏం మాట్లాడతారండి? జూపిడి గారు అంటే మాకు గౌరవం ఉంది, ఆయన బాగా ఉన్నత విద్యావంతుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే అనేక సంస్కరణలు చేశారు. బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ యొక్క పంచాయతీలకు సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశాన్ని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఏర్పాటు చేసి ఒక చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా వాళ్ళ గ్రామాలకు పంచాయతీలు అమ్మన్నా కాదనుకున్నా మరి ఈ యొక్క ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి బ్రహ్మాండంగా గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాలు గతంలో కట్టిన మూసెత్తు ఇప్పుడు అన్ని తెరిపించి గ్రామంలో చెత్త అంతా కూడా నీట్గా పెట్టి అక్కడ ఎరువులు తయారు చేస్తా ఉన్నారు. కాబట్టి వాడు ఒక్కటే మాకు కూటమి ప్రభుత్వానికి ఉన్న ఏకైక లక్ష్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం. ఈ రోజున చూడండి, ఇప్పుడు వాళ్ళకి అలవాటు మొదటి నుంచి కూడా అమరావతిని ఎవరండి అందరూ అంగీకరించనే కదండి మనం పెట్టుకుంది. ఆ రోజున ఎన్ని తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అన్నారు. మరి ఏం మాట్లాడారండి? అమరావతి ఒక కమ్మారికి సంబంధించిన రాజధాని అని చెప్పి మాట్లాడారు. ఈ రోజున ఏదో మాట్లాడుతా ఉన్నారు, మావిగన్ అంటారు, రేపొద్దున మసాలా వడ అంటారు. ఏదన్నా కూడా అంటే ప్రజలు అంటే ఒక రాజధానిని ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే నిజంగా జూపుడి గారు లాంటి పెద్దలు మాట్లాడాలి కదా. మనం ఒక స్టాండ్ ఇచ్చాము, ఆ స్టాండ్ మీద ఉండాలి. తర్వాత ఇంకో మాట చెప్పాము, దాని మీద ఉండాలి. ఎన్నిసార్లు మారుతారు రాజధానిని? ఇదేమో మీ ఇంట్లో ఏమన్నా ఇదనుకున్నారా మార్చుకోవటానికి? మీ ఇష్టం వచ్చినట్టు మీ పార్టీ విధానాలు అనుకున్నారా? లేకపోతే వైఎస్ విజయన్ గారు కనుక గౌరవాధ్యక్షరాలు ఉంటే భయపడిపోయి మార్చేయటమా? ఇది రాజధాని ప్రజలకు సంబంధించిన అంశం. రైతులు అసలు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ రైతుల గురించి రాజధానికి వచ్చారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాల పాటు కష్టపడి నానా బాధలు పడి తరతరాలకు వచ్చిన భూముల్ని రాజధానికి ఇస్తే కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక ఎడారని కక్ష సాధించి రైతులు కొట్టి రైతులు చంపి నానా ఇబ్బందులు పెట్టి
5 సంవత్సరాల అధికారం ఉంటే నేను అడుగుతా ఉన్నా, 5 నిమిషాలు మాట్లాడటం కుదరదండి రైతులు రైట్. జగన్మోహన్ రెడ్డి గారికి 5 నిమిషాలు మాట్లాడటం కుదరదా? ఇవాళ ఏంటండి కపట ప్రేమ పెడతారు వీళ్ళకల్లా. ఖచ్చితంగా నేను చెబుతున్నానండి, కుట్రలు కుతంత్రాలు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి తిట్టించటాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. చేస్తున్నారా? కానీ అదే సందర్భం 100% చేస్తున్నారు. ఓకే. ఎన్ని సాక్ష్యాలు కదా, నేను చెప్పిన సాక్ష్యాలే కదా. ఓకే. డిఎస్పీలు ప్రమోషన్ వస్తే ఒకే సామాజిక వర్గం అలర చేసిన మాట వాస్తవం కదా. అదే విధంగా వైఎస్ గారి మరి విగ్రహానికి తల తీసి అది మేం చేసామని పెట్టిన మాట వాస్తవం కాదా? నేను అడుగుతా ఉన్నా. సో ఎన్ని వాంటెడ్ గా చేస్తున్నారు అయితే, కావాలని చేస్తున్నారు అయితే. రౌడీ షీటర్లే అదే విధంగా గంజాయి వాళ్ళని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ కారు కింద చనిపోయిన దళితుడు తెంగైని నిమ్మకాయలాగా తొక్కేసుకుంటే ఎందుకు పరామర్శించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పరామర్శించాలి కదా. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున నేను అడుగుతున్నా, ఆ రోజున దళితుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి రోడ్డు మీద మీరు చంపిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత ఒక గుంటూరు జిల్లాలో బీసీ బిడ్డని ఇష్టం వచ్చినట్టు దారుణంగా చంపేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేసిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా దళిత డ్రైవర్ ని మీ ఎమ్మెల్సీ చంపితే ఆయన్ని ఊరేగించిన మాట వాస్తవం కదా? కూర్చోబెట్టుకున్న మాట వాస్తవం కదా? పక్కన ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? ఎవరిని ప్రోత్సహిస్తా ఉన్నారు? గతంలో అదే చేశారు, ఇప్పుడు అదే చేశారు. అదే విధంగా ఇసుక గురించి కూడా మాట్లాడారు దూపిడి గారు. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. గురుమూర్తి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, సమయం తక్కువగా ఉంది. రైట్, ఇక మనతో రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మీరేం చెప్తారు పురుషోత్తం రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత మీద చేసినటువంటి కామెంట్స్ ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి మరి ప్రభుత్వాన్ని బదనాం చేయటమే వారి ప్రధాన కర్తవ్యంగా మారింది. తనని పవన్ కళ్యాణ్ని తిట్టిస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడారు. రమణ గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా 2 అంశాలు ప్రధానంగా చర్చనీయాంశం చేస్తున్నారు. ఒకటి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి అధికార పార్టీ పైన, ముఖ్యంగా చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేయిస్తున్నారు అనేది ఒకటి. రావణ్ కేసు చుట్టూ నడుస్తుంది. మొదట రావణ్ కేసు చుట్టూ నడిస్తే మనం చట్ట ప్రకారం ఎవరిపైనైనా సరే చర్యలు తీసుకునే అధికారం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రావణ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వారు యూట్యూబ్లో చేసే వ్యాఖ్యలు, విశ్లేషణలు, విమర్శలు దాటి వ్యక్తిగత క్యారెక్టర్ ఆనందానికి పాల్పడిన, లేదా సమాజంలో విద్వేషాలు రావడానికి కారణమైన, అసౌకర్యమైన పరిస్థితులు వచ్చినా మనం ఖచ్చితంగా కేసులు పెట్టాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మనం ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే, బియాండ్ లిమిట్స్ దాటకూడదు. ఇప్పుడు ఒక కోర్టు తీర్పు నేను ప్రస్తావిస్తాను. స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ నల్లబాలు, దుర్గేశం శశిధర్ గౌడ్. ఈ విషయంలో 2/2/2026 సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఈ నల్లబాలు ఇట్లాంటి వాళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినారు. దీనికి నిరసనగా ఇప్పుడైతే రావణ్ పైన ఎట్టయితే రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారో, అట్లా తెలంగాణ అంతా అతని మీద కేసులు పెట్టారు ముఖ్యమంత్రిని విమర్శించినందుకు. విమర్శ అంటే కొంచెం బియాండ్ లిమిట్స్ కూడా దాటారు అనుకోండి. పెట్టారు. పెట్టినప్పుడు సవాల్ చేస్తూ ఆ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని తెలంగాణ కోర్టుకు వెళ్ళడం, తెలంగాణ రద్దు చేయడం. దీనిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసింది. లోద్రా, రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 లాయర్గా పేరున్న లోద్రా గారు తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించారు. దీంట్లో వారు చెప్పిన అంశాన్ని మనం పరిశీలిస్తే, హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వారు ఏం చెప్తారంటే, సుప్రీంకోర్టు పరువు నష్టం వంటి ఆరోపణలపైన కేసు నమోదు చేయడానికి ముందు ఫిర్యాదు చేసిన వ్యక్తి నిజంగా చట్ట ప్రకారం బాధితుడా కాదా అనే విషయాన్ని పోలీసులు తప్పనిసరిగా పరిశీలించాలి. సంబంధం లేని 3 వ్యక్తులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, జగన్ గారిని విమర్శించారు, చంద్రబాబు గారిని ఎవరొకరు విమర్శిస్తారు బాధ్యత లేకుండా. రాష్ట్రంలో అందరి మనోభావాలు దెబ్బతింటే అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు. అవును. మీకు ఆర్జేవి ఒక కామెంట్ చేశారు, కోర్టులోనే అడిగాడు జడ్జి గారిని, సార్ నేను 2 ఏళ్ల క్రితం ప్రభుత్వాన్ని విమర్శిస్తే, చంద్రబాబు గారిని విమర్శిస్తే 2 ఏళ్ల తర్వాత ఒకేసారి 4-5 స్టేషన్ల దగ్గరలో పరిధిలో మనోభావాలు దెబ్బతీయడం ఏంటి అని. అంటే 2 ఏళ్ల ముందు చెప్పిన మాటలు 2 ఏళ్ల తర్వాత అధికారం మారిపోయిన తర్వాత వీళ్ళందరూ మనోభావాలు కేసులు పెడతారు. అంటే ఉద్దేశపూర్వకం కేసుల్ని చేయకూడదని చెప్తూ తెలంగాణలో అన్ని ఎస్పీలకి ఆర్డర్స్ పాస్ చేయమని తెలంగాణ సుప్రీంకోర్టు.
ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళే ఫిర్యాదు చేయాలి. వాళ్ళ పేరుతో మనోభావాల పేరుతో రాష్ట్రం అంతా దేశం అంతా కేసులు పెట్టి అన్ని తిట్టడం అంటే అతన్ని బెదిరించడం కోసం చేసి అతని హక్కులు హరించారు. ఇక్కడ చట్టపరంగా చర్య తీసుకోవడం వేరు, దీన్ని అసులుబాటుగా తీసుకొని కక్ష సాధింపులకు వెళ్ళడం వేరు అనేది సుప్రీంకోర్టు దాన్ని బైఫర్కేషన్ చేసింది. ఎక్కడ అమలు అవుతాను సుప్రీంకోర్టు మార్గదర్శకాలు? రావణ్ చేసిన తప్పును తప్పుగా చూడండి, చట్టపరంగా చర్య తీసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఎట్లా దాన్ని చట్టపరంగా చర్య తీసుకొని కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి మనం 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో నోటీసులు ఇచ్చేయాలి తప్ప అరెస్టులు చేయకూడదు కాబట్టి, కోపం ఉంది కాబట్టి ఒక 10-20 స్టేషన్లో నమోదు చేసేయడం, వరుసగా ఒక దాని తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత తిప్పడం. అది తెలంగాణ హైకోర్టులో తీర్మానం మల్లన్న కేసులో జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు, మల్టిపుల్ స్టేషన్లో కేసులు నమోదైతే ఏ కేసులో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అతను అరెస్ట్ అయినా అక్కడే మల్టిపుల్ కేసులో నమోదైన కేసులని కలిసి విచారించి చట్ట ప్రకారం బెయిల్ ఇవ్వడం, అరెస్ట్ చేయడం చేయండి అని చెప్పింది. ఈ రెండు ఎక్కడ అమలు కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో. నిన్న హైకోర్టులో కూడా జోక్యం చేసుకుంటాను. నా పాయింట్ ఏంటంటే తప్పు చేసిన వారిని శిక్షించండి, చట్ట ప్రకారం శిక్షించండి, ఏం అభ్యంతరం లేదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. ఈరోజు మీరు చేశారు అధికారం ఉందని, రేపు వాళ్ళు చేస్తే ఎక్కడికి దాటాలి? ఇది అభ్యంతరకరం. రెండోది, ఈ రావణ్ని చట్టపరంగా శిక్షించండి, నేను కూడా కోరుకుంటే అభ్యంతరం లేదు. కానీ అతను పోలీస్ స్టేషన్ ఉంటే అతను పోలీస్ స్టేషన్ పైకి పోవడం, ఈ కల్చర్, ఈరోజు మీరు పోలీస్ స్టేషన్ పైకి పోయినారు, రేపు వైసీపీలు వస్తారు, ఇళ్ళ మీదకి వస్తారు, దేన్ని ఆపుతాము? ఎక్కడికి వెళ్తుంది డెమోక్రసీ అనేది సీరియస్గా ప్రభుత్వ పార్టీలు ఆలోచించాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా పెయిడ్ ఆర్టిస్ట్ అనే కదా దాని అర్థం, డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారు అని. ఉదాహరణకి ఇప్పుడు ఏలూరు ప్రాంతంలో శ్రవణ్ గారు, రావణ్ గారు, ఇంకా కొంతమంది కొన్ని పరుష పదజాలాలు వాడారు. దానికి వారు చెప్పే పదం ఏంటంటే గతంలో మీరు వాడారు కదా, జస్టిఫికేషన్ ఏంటంటే గతంలో మీరు వాడారు కాబట్టి అదే విషయం మీకు చెప్తున్నాము అని. పాయింట్ ఏంటంటే ఇప్పుడు శ్రవణ్ గారు, రావణ్, ఇంకొకరు వైసీపీ డబ్బులు ఇచ్చారని మీరు భావిస్తే, గతంలో ఇదే శ్రవణ్ గారు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు కదా, అప్పుడు మీరు డబ్బులు ఇచ్చారా ఆయనకి? ఒప్పుకోవాలిగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు శ్రవణ్ గారికి డబ్బులు ఇచ్చేట్టుగా అంటే, గతంలో శ్రవణ్ గారు 5 ఏళ్ల పాటు వైసీపీని విమర్శించాడు మా ప్రధాన ఛానల్లో కూర్చొని, మరి అప్పుడు మనం డబ్బులు ఇచ్చినట్టు ఒప్పుకుంటే ఇప్పుడు వాళ్ళని కూడా నిందించవచ్చు. కాబట్టి విమర్శించే వాళ్ళని, లిమిట్స్ దాటిన వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకోవడం, ప్రతి విమర్శ చేయడం, సమాధానం చెప్పడం చేయాలి తప్ప వాటికి ఏమి లేకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, వీళ్ళు డబ్బులు ఇచ్చారని మాట్లాడితే గతంలో మనం కూడా ఇచ్చినట్టుగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇది మొదటి అంశం. రెండో విషయం, ప్రధానంగా మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, బడ్డీ కొట్టు పెట్టుకోవడానికి కూడా ఎమ్మెల్యే అనుమతి లేకుండా జరగట్లేదు. అంటే చాలా తీవ్రమైన స్థితికి ఎమ్మెల్యేల ప్రవర్తన వెళ్ళిందని యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు చెప్పారు. మీకైతే జగన్ గారు డబ్బు ఇచ్చుంటారు కదా, మిగతా వాళ్ళకి ఇచ్చుంటే వచ్చాము. మరి మీరు ఎందుకు చెప్పినారంటే అనేక కంప్లైంట్స్ విని చూసి జర్నలిస్ట్ గా మీకు ఒక సమాచారం ఉంటుంది కదా, రాష్ట్రంలో విలేకరులు ఉంటారు, మాకే ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళకి మాకే అన్ని తెలిస్తే మీకు రాష్ట్రం అంతా పరిశీలించే వాళ్ళకి ఇంకా ఎక్కువ సమాచారం ఉంటుంది. అంటే సమస్య చెప్తున్నప్పుడు ఆ సమస్యను తప్పుపట్టడం, ఆ సమస్యకు సమాధానం చెప్పడం లేనప్పుడు ప్రభుత్వాలు ఎవరు అధికారులు చేసే మొదటి పని ఏంటంటే వాడి క్యారెక్టర్ని అసర్చ్ చేయడం. వాడికి ఎవరో డబ్బులు, వాడి వెనకాల కులాన్ని, వాడి వెనకాల డబ్బులు ఉన్నాయని నేనేమంటానంటే జగన్ గారి మెప్పు కోసమే నేను మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు అనుకుందాము. మనం మాట్లాడుతున్న విషయాలు తప్పుబట్టి ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే జగన్ మెప్పు కోసం అంటే అర్థం ఉంది. అలా కాకుండా మన విషయాల జోలికి వెళ్ళరు, నేరే వెనకాల జగన్ ఉన్నాడు, లేని వెనకాల చంద్రబాబు ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే పార్టీలు తప్పించుకో లేదా కులాన్ని తీయటం అంటే ఇప్పుడు ఏమంటే ఒక కులం ఉంటాడు వాడు మాట్లాడకూడదా, ఇంకో కులం ఉంటాడు ఇంకొకరు మాట్లాడకూడదు. అదే జగన్ గారి అభిమాని మాట్లాడతాడు అనుకుందాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం కరెక్టా కాదు చెప్పాలి ఫస్ట్. తప్పు బట్టి ఈ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పలానాడు ఇంట్రెస్ట్ కోసం మాట్లాడుతున్నాడు అంటే దానికి రీజన్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. 90% అటాకింగ్ క్యాస్ట్ పార్టీలు చేయడం వల్ల ఏమవుతుంది, తప్పించుకునే ధోరణి. సమాధానం లేనప్పుడు రాజకీయ పార్టీలు చేసే మొదటి పని ఏంటంటే ఇష్యూకి పోకుండా ఏరే విషయాలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం. రెండోది, రాష్ట్రంలో సమస్యలు ఉన్న మాట నిజం. ఇప్పుడు తిట్టుతున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి చేయిస్తున్నాడు అంటున్నారు. నేనేమంటానంటే డబ్బులు ఇస్తే ఒక 4 పేర్లు చెప్పొచ్చు కదా, పేర్లు చెప్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ రావణ్ అనేటువంటి వ్యక్తికి వైసీపీ సపోర్ట్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా మంది ఆరోపణ చేస్తున్నారు. శ్రవణ్ గారికి, రావణ్ గారికి శ్రవణ్ గారిని ఎవరు అనలేదు, ఆయనకి జగన్ గారి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంది, ఆయన ఒక అడ్వకేట్, కేసులు చేస్తే బోలే డబ్బులు వస్తాయి ఆయనకి. సో ఆయన గురించి ఎవరు మాట్లాడట్లేదు, రావణ్ గురించే మాట్లాడుతున్నారు అంతే. రావణ్ లాంటి వాళ్ళని, తర్వాత కొంతమంది కేవీఆర్ అనేటువంటి వ్యక్తిని జగన్ గారు పిలిపించుకొని కలవటం, మాట్లాడటం. బ్రహ్మనాయుడు గారు నాగేశ్వర్ కూడా డబ్బులు ఇచ్చారని రాసినారు, చూడలేదా మీరు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పేసి నాగేశ్వర్ కూడా డబ్బులు ఇచ్చాడు జగన్ అని రాసినారు.
శ్రవణ్ గారికి రాశారు, అందరికి రాస్తున్నారు. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఈ రోజు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారు కాబట్టి జగన్ డబ్బులు ఇస్తున్నాడు. మరి గతంలో వాళ్ళు జగన్ విమర్శించడం మీరు డబ్బులు ఇచ్చినారా? ఒప్పుకుంటారా పోనీ? ఇది నా పాయింట్. కానీ రావణ్ విషయంలో అదే సిద్ధాంతం. ఇప్పుడు రావణ్ శృతి మించి మాట్లాడినాడు కాబట్టి వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం శృతి మించి మాట్లాడిన వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, అంత గొప్ప వాళ్ళు కాదు. వాళ్ళకి డబ్బులు ఊరు ఇచ్చినట్టు జగన్ గారికి వ్యతిరేకంగా శృతి మించి మాట్లాడలేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది? కాబట్టి ఈ పేర్లు చెప్పండి, గతంలో మీరేం చేశారో చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్పండి. కాబట్టి ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలి తప్ప ప్రతి ఆరోపణలు చేయండి అంతే తప్ప దీన్ని డైరెక్ట్ గా గొడ్డల పార్టీ లేకపోతే ఈ డబ్బులు ఇచ్చేసినారు, ఫ్యాక్షన్ రాజకీయాలు వేసేస్తున్నారు. నేనేమంటానంటే ఫ్యాక్షన్ రాజకీయాలు వాళ్ళు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రతిపక్షం చేయడమా? చేస్తే అణిచివేయలేకపోతున్నారు. ఒక్క ఫ్యాక్షన్ రాజకీయం రాయలసీమ ఫ్యాక్షన్ అంటే మా ప్రాంతం గుర్తు వస్తుంది కాబట్టి రాయలసీమ ప్రాంతం ఫ్యాక్షన్ ఏరియా అనే ఒక ముద్ర ఉంది కదా. రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ నడిపిన ఈ 2 ఏళ్ల కాలంలో ఒక కేసు నమోదైందా? ఈ ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన కేసు నమోదు చేయడానికి ఎవరు అడ్డుకుంటాడు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కోర్టుకు వెళ్తాడు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఫ్యాక్షన్ చేసిన కానీ ఒక కేసు నమోదైందా? మన పోలీసులు ఎందుకు నమోదు కాల? మరి ఎందుకు మాట్లాడతారు ఫ్యాక్షన్ రాజకీయాలని? ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేప్పుడు కేసులు నమోదు చేయాలి కదా. దేనికో నమోదు చేసేస్తున్నారు. ఇప్పుడు రావనాడ ఏలూరులో మాట్లాడిన దానికి ఇప్పుడు 4 పోలీస్ స్టేషన్లు 5 పోలీసులు చెప్తున్నారు. మరి కేసు పెట్టడానికి ఏంటి ఇబ్బంది? కాబట్టి ఈ పదజాలాలు వద్దు, ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు. చెప్తున్న విషయాల్లో తప్పుడు ధోరణులు ఉంటే దాన్ని ప్రశ్నించండి. అంటే ఆ రకంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఒకటి నేను చెప్పదలుచుకుంది, ప్రభుత్వం ఎన్ని ఎక్కువ కేసులు ఇట్లాంటివి పెడితే చట్టపరంగా వ్యవహరించకుండా బియాండ్ లిమిట్స్ వాళ్ళు దాటినట్టు, వ్యక్తులు దాటినట్టు మీరు కూడా దాటితే ప్రమాదం వస్తుంది. మొదటి అంశం. రెండోది, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇట్లాంటి వాటిని కట్టడి చేసే పేరుతో దానికి ఆంక్షలు విధిస్తే వాళ్ళందరికీ నేను అడిగే ప్రశ్న, ప్రధాన మీడియా చేస్తున్న విధ్వంసం అంట. నేను ప్రధాన మీడియా 7 గంటల నుంచి 9-10 గంటల వరకు మీడియా డిబేట్ లో వాళ్ళే లాయర్లు, వాళ్ళే జడ్జీలు. అసలు చెప్పినా అసలు జగన్మోహన్ రెడ్డి రాకూడదట. ఓకే, ఇక డెప్త్కి వెళ్ళొద్దు. పురుషోత్తం రెడ్డి గారు కొంత చెప్పారు కదా, రానున్న రోజులు డెప్త్కి వెళ్ళి మాట్లాడుతున్నారు, దయచేసి ఆగండి. జూపూడి గారు 1 వర్డ్ కంక్లూజన్, ఎందుకంటే అపోజిషన్ లో ఉన్నది మీరే కాబట్టి మీరు ఒక 1 వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. అందరూ మాట్లాడారు కాబట్టి సమయం లేదు. సార్, నిజంగా మనకి రాజకీయాల్లో 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాల సీనియారిటీ ఉన్న మనుషులు, రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పనులు కానీ లేకపోతే విమర్శించే విధానం కానీ ఆ పెద్దరికాన్ని లేకపోతే ఆ ముందు చూపును కానీ మాటల్లో నిజంగా ప్రదర్శిస్తున్నారా లేదా అనేది మనం గుండె మీద చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. అవును, అంటే లేస్తే మీరు అసెంబ్లీకి రాలేదు, ఇప్పుడు దాకా మా మీద వచ్చినటువంటి అభియోగం ఏంటంటే 11 మంది అసెంబ్లీ కూడా పోవాలి రాలేదుగా. నిజంగానే అదే అంటే అభియోగం అన్నారు. అభియోగం ఏముంది, అది వాస్తవమే కదా. అంటే మేము అది మా స్ట్రాటజీ అండి. ఒక రాజకీయ పార్టీగా మాకు కొన్ని ఎత్తుగడలు ఉంటాయి కదా. అంటే ఇది కూడా వ్యూహమే, అసెంబ్లీకి రాకపోవడం కూడా. ఎస్, ఎందుకు కాదనుకుంటారు? అసలు మీరు అంత అమాయకంగా మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలని దశలో మీరు ఉన్నారా? మీకు కూటమిలో 3 పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పుకుంటారు కదా. ఒకళ్ళేమో ఢిల్లీ తలకాయి, 2 లోకల్ తలకాయలు. ఆ లోకల్ తలకాయ ఒకటి ఢిల్లీకి వెళ్ళిపోదాం, అసలు దేశం కదా ముఖ్యమైన మీరు గురజాడలాగా మాట్లాడితే నేనేం చేయలేను. కానీ అసలు మీకు మేము అర్థం కాకపోతే ఎట్లా? మేము ఒక ఎత్తుగడ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇప్పుడు లేకపోతే మేము నిర్ణయం తీసుకునేంత వరకు మేము అసెంబ్లీకి రావట్లేదు. ఓకే, కానీ మా 2 గంటల ప్రెస్ మీట్ని మీరు తట్టుకోలేకపోతున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకు చెప్తూ ఉంటే, జరుగుతున్న విధానాల్ని జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, సో అదే తట్టుకోలేకపోతున్నారు. ఇక అసెంబ్లీకి వస్తే ఇంకా తట్టుకోలేరు అనేది మీ అభిప్రాయం? నేను నాకు ఒక సెకండ్ ఎక్స్ట్రా ఇవ్వండి ప్లీజ్. అది మా ఎత్తుగడలో భాగం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇందాక మన గురుమూర్తి గారు చెప్పారు, నిజంగా 23 మంది ఉంటే మేము వెళ్ళామని. కానీ లాస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదుగా. అంటే ఆయన అవమానించారు కదా సార్, దారుణంగా ఆయన వ్యక్తిత్వాన్ని చేసి కుటుంబాన్ని అవమానించిన రోజే ఆయన ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, ఇది నేను ముఖ్యమంత్రిగా తిరిగి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. లేకపోతే ఖచ్చితంగా ఆయన కంటిన్యూ చేసేవారే. గురుమూర్తి గారు మీరు కూడా రెస్పాండ్ అవ్వండి అంశం మీద. మనం ఎందుకు ఊహించుకోవాలి?
ముఖ్యమంత్రిగా వస్తానని వెళ్ళిపోయాడు ఎందుకు? నువ్వైతే సభలోకి రాలేదు కదా. చెప్పారు ఆయన శపథం చేసి వెళ్ళారు సభలో. అదే సార్ మీరు చెప్పారు, మేము కూడా అదేగా చేస్తున్నాం. ఓకే గురుమూర్తి గారు రెస్పాండ్ అవ్వండి, సమయం లేదు. అధికారంలోకి వస్తారు, మీరు ముఖ్యమంత్రి అవుతారని మేము అనుకోవాలి, ఇలా జరిగింది మేము చెబుతాం అనుకోరా? ఓకే గురుమూర్తి గారు. రమణాయుడు గారు అసెంబ్లీ గురించి, ఎమ్మెల్యే గురించి చాలా సిద్ధాంతాలు చెప్పారు, సంతోషం. అంటే అసెంబ్లీకి రాకపోవడం కూడా స్ట్రాటజీ. అంటే వాడు చేస్తేనేమో తప్పు కాదు, ఎదుటోడు చేస్తేనేమో ముప్పు. ఒకటే నేను చెప్తున్నా ఫైనల్ గా, అసెంబ్లీలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, వ్యక్తిగత ఆధారాలు ఏ విధంగా చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరో మాట్లాడారు, నేను కూడా ఆ పేరు చెప్పాను, ప్రేమించాను. ఎంత ఘోరంగా మాట్లాడారు, రాష్ట్ర ప్రజలు చూడారు. ఇప్పుడు కూడా పురుషోత్తం రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఎక్కడైనా ఫ్యాక్షన్ జరిగితే అనిసివేయండి అంటారు. ఏదన్నా వాళ్ళు చేస్తేనేమో ఇంత మాట్లాడుతున్నారు, ఆయన చేయాలంటున్నారు. ఓకేనండి, వాడు ఒక్కటే మాకు నేను మాట్లాడిన సిద్ధాంత పరంగానే మాట్లాడమని చెప్తాను. నాకు ఇప్పుడు కొట్టి నేను కాదట్లా, కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళకి వాళ్ళ నాయకులందరూ మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు గమనించండి. బయట గమనించట్లేదు. రైట్ గురుమూర్తి గారు, సమయం లేదు. రైట్, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. గాది వెంకటేశ్వర గారు, వీర గురుమూర్తి గారు, జూపుడు ప్రభాకర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజు న్యూస్.